వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. అవంతిపురాన్ని ఆనుకుని ఉన్న చిన్న గ్రామంలో రాము అనే ఓ వ్యక్తి ఉండేవాడు. అతడు బహుపిసినారి. పైగా బాగా దురాశాపరుడు కూడా. అతను వజ్రాల వ్యాపారం చేస్తుండేవాడు. అయితే ఒకసారి తన వజ్రాల సంచి నొకదాన్ని పోగొట్టుకున్నాడు. పాపం, ఎంత వెతికినా వజ్రాల సంచి మాత్రం దొరకలేదు. వజ్రాల సంచి ఎవరికైనా దొరికితే తెచ్చి ఇచ్చిన వాళ్ళకి మంచి బహుమతి ఇస్తానన్నాడు. పనివాళ్లకు చెప్పి ఊళ్ళో వాళ్ళందరికీ ఈ విషయం వివరించమన్నాడు. ఆ ఊళ్ళోనే రామయ్య అనే ఒక పేద రైతు ఉండేవాడు. ఒకరోజు రామయ్య పొలంకి వెళ్తుండగా రోడ్డు పక్కన చిన్న సంచి ఒకటి కనిపించింది. చూస్తే అందులో వజ్రాలున్నాయి. ఇవి రాముకి చెందినవే అయి ఉంటాయనుకున్నాడు రామయ్య. ఆలస్యం చేయకుండా వెంటనే ఆ వజ్రాల సంచిని రాముకి అప్పగించాడు. అందులో తాను పెట్టిన 15 వజ్రాలు యథాప్రకారం ఉన్నాయి. కాని రాముకు ఆ క్షణాన ఒక దుర్బుద్ధి పుట్టింది. ఎలాగైనా సరే రామయ్యకు ఉన్న ఆ కాస్త పొలాన్ని కూడా లాగేసుకోవాలనుకున్నాడు. అందుకు ఒక పథకం వేసి, రామయ్య, మర్యాదగా మిగిలిన 5 వజ్రాలు కూడా ఇవ్వు. లేకపోతే నీ పొలం నాకు రాసివ్వు అన్నాడు రాము. అయ్యా, నాకు దొరికిన సంచిని మీకు అప్పగించాను. ఆ సంచిలో నుండి ఒక్క వజ్రంని కూడా తీసుకోలేదు. నాకు ఉన్నది ఆ కాస్త పొలమే. నాకు ఆధారం అన్నాడు రామయ్య. రాము అక్కడితో ఆగకుండా సమస్యను ఊరిలో గ్రామ పెద్ద దృష్టికి తీసుకెళ్లాడు. కథ మొత్తం విన్న తర్వాత గ్రామ పెద్దకి అసలు విషయం అర్థమైంది. నిజాయితీ అంటే రాముదే. ఎందుకంటే తన సంచిలో 20 వజ్రాలుండాలి అని చెబుతున్నాడు. కాబట్టి ఈ సంచి రాముది కాదు. ఇది ఇంకెవరిదో అయి ఉంటుంది. వజ్రాలు పోయినట్లు నాకు ఎవరినుంచీ ఫిర్యాదు అందలేదు కాబట్టి ఆ దొరికిన వజ్రాలన్నీ రామయ్యే తీసుకోవచ్చు. ఇక రాము పోగొట్టుకున్న 20 వజ్రాలున్న సంచి ఎవరికైనా దొరికితే తప్పనిసరిగా అప్పగించాలి. ఇదే నా తీర్పు అన్నాడు గ్రామ పెద్ద. ఆ రామయ్య తెచ్చి ఇచ్చినప్పుడు నా సంచి నేను తీసుకుని ఎంతో కొంత బహుమతి ఇచ్చి పంపితే నా వజ్రాలు నాకు దక్కేవి. అనవసరంగా రామయ్య పొలం కాజేయాలనుకున్నా. ఇప్పుడు ఎంతో విలువైన నా వజ్రాలే నాకు కాకుండా పోయాయి అని బాధపడ్డాడు రాము. అప్పుడు రాము తన నిజాయితీతో తనకు ఆ వజ్రాలు వద్దని గ్రామ పెద్దకి ఇచ్చేశాడు. అదంతా చూసిన రాము రామయ్య కాళ్లమీద పడి ఏడుస్తూ తాను చేసిన మోసాన్ని గ్రామ పెద్ద ముందు, ఊరిలో అందరిలో ఒప్పుకుని రామయ్యకి కాస్త పొలాన్ని, కొంత నగదుని బహుమతిగా ఇచ్చాడు. అలా రామయ్య తన నిజాయితీని నమ్ముకుని కాస్త సొమ్ముని సంపాదించి ఆ గ్రామంలో హాయిగా జీవించసాగాడు. ఎప్పటిలాగానే ఈ కథ కూడా మిమ్మల్ని అలరించిందని ఆశిస్తూ, ఈ కథ నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేసి మరిన్ని ఇలాంటి కథల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మీ అమూల్యమైన అభిప్రాయాలను, సలహాలను కామెంట్ల రూపంలో మాకు తెలియచేయండి. ఈ ఛానల్ని మీ మద్దతుతో మరింత ముందుకు నడిపిస్తారని కోరుకుంటూ సెలవు. జై హింద్.